ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్పెషల్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం మ్యాక్రెల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ముందుగా చూసేద్దాం. మ్యాక్రెల్ ఫిష్ 500 grams, రెడ్ చిల్లీ పౌడర్ 1 tablespoon, కొరియాండర్ పౌడర్ 1/2 tablespoon, టర్మరిక్ పౌడర్ 1 teaspoon, పెప్పర్ పౌడర్ 1 teaspoon, రైస్ ఫ్లోర్ 1 tablespoon, కార్న్ ఫ్లోర్ 1 tablespoon, మైదా 1/2 tablespoon, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 tablespoon, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్. ఇప్పుడు ఒక బౌల్లో ఫిషెస్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఒక 5 minutes పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటి అంటే ఆ ఫిష్ స్కిన్ పైన ఏదన్నా ఇంప్యూరిటీస్ ఉంటే క్లియర్ అవుతాయి. తర్వాత లెమన్ జ్యూస్ వేసి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి 2 to 3 times. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా అయిపోయాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం ఆల్రెడీ ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి 1 by 1. ముందుగా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, పెప్పర్ పౌడర్, మైదా, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్, సాల్ట్ ఇవి వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఈ 1 tablespoon ఆయిల్ ప్లస్ వాటర్, ఆ మిక్చర్కి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బట్ ఈ మసాలా పేస్ట్ అనేది మరీ థిక్గా లేకుండా థిన్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 tablespoon ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్ని మూవ్ చేసుకోవాలండి. మూవ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఫిషెస్కి మసాలాని అప్లై చేసేసుకుందాం. 2 sides బాగా అప్లై చేసుకోవాలండి. ఈ ఫిషెస్ పైన స్లిట్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఈ మసాలా అనేది ఫిషెస్కి లోపల బాగా పడుతుంది. తినేటప్పుడు మనకు బాగా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఈ ఫిషెస్కి మసాలా అప్లై చేశాక ప్లేట్లో పెట్టానండి మీకు చూపించడం కోసం. బట్ మీరైతే మాత్రం మసాలా అప్లై చేశాక డైరెక్ట్ ప్యాన్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ప్లేట్లో పెట్టుకున్నాము అంటే ఆ మసాలా అంతా మళ్ళీ ప్లేట్కి స్టిక్ అవుతుంది. అందుకని చెప్పి మీరు డైరెక్ట్గా ప్యాన్లో వేసుకోండి. చూసారు కదా, ఇలా నేను ప్లేట్లో ఉంచుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో డైరెక్ట్గా మీరు 1 by 1 పీస్ని వేసాక ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసి చూడండి, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. చూద్దాం. బాగా చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసి సేమ్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 5 to 6 minutes లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, అయిపోయింది. 2 sides బాగా ఫ్రై అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. చూసారు కదండి, ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.